ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 126వ సంకీర్తన 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు ఎందుకో నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లతో విత్తుతున్నావు. ఎన్నో రాత్రుల నుండి కన్నీళ్ళే, ఎన్నో రాత్రుల నుండి ఆకలి దప్పులతో అలమటించిపోతున్నావు. ఆదరణ లేక కన్నీళ్లు కారుస్తున్నావు. అప్పులు ఎక్కువైపోయినాయని కన్నీళ్లు కారుస్తున్నావు. నేను కొంతకాలమే బ్రతుకుతాను, ఇక నేను బ్రతకలేనేమో అని కన్నీరు కారుస్తున్నావు. భర్త సరిగా చూసుకోవట్లేదని కన్నీరు కారుస్తున్నావు. భార్య సరిగా నీ మాట వింటలేదని కన్నీరు కారుస్తున్నావు. పిల్లలు చెల్లాచెదురైపోతున్నారని కన్నీరు కారుస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కుటుంబము, నీ జీవితము కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తుంది. భూ సంబంధమైన కన్నీళ్లు, శరీర సంబంధమైన కన్నీళ్లు, కుటుంబాల్లో వస్తున్న ఈ కన్నీళ్లకు జవాబు నా దేవుడు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చుండి ఆ కన్నీళ్లు విచారణ కన్నీళ్లుగా కాకుండా, దిగులు కన్నీళ్లుగా కాకుండా, ప్రార్థనలో ప్రభువుకు చెప్పుతూ కార్చే ఆ కన్నీళ్లుగా నువ్వు చేసుకోగలిగితే నీ చరిత్రను మార్చి, నీ కన్నీటిని తుడిచి నీ నోటి నిండా నవ్వివ్వబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, వ్యవసాయదారుడు కూడా ఆ వ్యవసాయాన్ని నాటేటప్పుడు కన్నీళ్లు కరుస్తూ, అయ్యా ఇదిగో నాడుతున్నాను ఒక మొక్క, ఇది అద్భుతంగా పంట పండాలి, సంతోషంతో ఆ పనులు నేను మోసుకొని వెళ్ళాలని ఏడుస్తూ విత్తుతాడు. వరదలు రావద్దయ్యా అని ఏడుస్తాడు. సమృద్ధిగా నీళ్లు కావాలయ్యా అని ఏడుస్తాడు. ఆకాశం ముందున్న దేవుడు ఆ రైతుల ఆక్రందనను చూసి, కన్నీళ్లు చూసి సమృద్ధి అయిన పంట ఇస్తాడు. అబ్బా, ఆ పనలు మోసుకుని వెళ్ళేటప్పుడు చూడాలి, ఒరే తమ్ముడు, అనయా 35 పండుతుందని అనుకున్నాను, 40 బస్తాలు పండింది. ఆహా, ఎంత సమృద్ధిగా పండిందో అని ఆనందిస్తాడా లేదా? అలాగనే ఈ ఉదయకాలం నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లలు లేని హన్న దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చింది. ఆక్రందన చేసింది. ఎవరికి చెప్పుకోలేక దేవుని సన్నిధిలో అలమటించి గోపెట్టి ఏడుస్తుంది. అయ్యా, నా గర్భమును తెరువు, నా కన్నీళ్లను తుడుచు, ఈ భూప్రపంచంలో ఎవరు చేయని కార్యము నువ్వు చేయగలవు. ఆ ఏడుపు చూసిన దేవుడు, ఆ కన్నీళ్లు చూసిన దేవుడు మూయబడిన ఆమె గర్భాన్ని తెరిచి ఒక చక్కటి కుమారునిస్తే, ఆ కుమారుడు ప్రవక్త అయితే రాజులను హెచ్చరించేవాడిగా, అభిషేకించేవాడిగా మారిపోయాడే. చూసారా, ఏదైనా కష్టములో వచ్చేది దాని విలువ మనకు తెలుసు గనక, కష్టపడి పైకొచ్చేవాడికి అన్నీ తెలుసు గనక, సుఖాలు సౌఖ్యంలో బ్రతికేవాడికి ఏమి తెలియదు. అందుకనే వాడు నష్టపోయి వ్యర్థమైన కన్నీళ్లు కారుస్తున్నాడు. దానికి జవాబు దొరకటం లేదు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? తెలిసి చేసినా తెలియక చేసినా దేవుని సన్నిధికి వచ్చి తప్పును ఒప్పుకొని కన్నీరు కార్చిన నీకు జవాబు దొరుకుతుంది. ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు తెలియకపోయిన ఈ వాక్యం విని నువ్వు ప్రభువాని కన్నీరు కార్చి ఈ పరిస్థితిలో ఉన్నానని చెబితే నీకు కన్నీళ్లు తుడిచి జవాబు ఇస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నీ కన్నీళ్లు తొడవబోతున్నాడు. ఒక మాట చెప్పనా? హిజ్కియా కన్నీళ్లు తుడిచి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించి, హన్నా తల్లి గారి కన్నీళ్లు తుడిచి గొప్ప ప్రవక్తనిచ్చాడు. ఈ వాక్యం వింటున్న నీ కన్నీళ్లు కూడా తొడవాలంటే ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన ద్వారా నీ విన్నపాలు ఆయనకి తెలియచేయి. ఆయన నీ కన్నీళ్లు తుడిచి, నీ అవసరాన్ని తీర్చి, నీ నోటి నిండా నవ్వించి నీ కార్యాన్ని సఫలము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న మా అందరితో, నాతో మీరు మాట్లాడారు కనుక నీ సన్నిధిలో ప్రతి విషయాన్ని కన్నీటితో ప్రార్థన చేసి, పరసంబంధమైన దేవుడా, నీ ద్వారా మేము మేలులు పొందుకొని అనుభవించినట్లుగా కృప చూపి కార్యాలు చేయమని, మా కన్నీటికి సంతోషంతో పంట కోసే కృప దయచేయమని
యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.